దెయ్యాన్ని తరిమేస్తా. బయటికి రావే, నీకు నేను ఎవరో తెలుసు కదా. నేను జింగ్రోబా శిష్యుణ్ణి. మర్యాదగా బయటికి రా, లేదంటే నీ అంతు చూస్తా. నా కోపాన్ని రెట్టింపు చేయకుండా బయటికి రా, రాకపోతే నాశనం అవుతావు. బయటికి రా, నాగోజీ పిలుస్తున్నాడు, రా. నేను జింగ్రోబా శిష్యుణ్ణి. నువ్వు నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టావా? నన్ను గుర్తుపట్టావా? చెప్పు, బయటికి రా. అయ్యో అయ్యగారు, కాలింది కాలింది కాలింది. మంట పుడుతోంది. ఇదిగో పిల్ల, తనేమంటోందంటే నీకోసం ఎంతో ప్రేమతో ఈ రేగుపళ్ళని నేను తీసుకొచ్చాను. నిన్నటి నుంచి నువ్వు ఉపవాసం ఉన్నావు. రేగుపళ్ళు తిని ఉపవాసాన్ని విరమించు. ఇక మీరు దిగులు పడక్కర్లేదు. జిప్రీ తెచ్చిన రేగుపళ్ళు సకు తింటుంది. జిప్రీ తనకి మంచి స్నేహితురాలు. తింటే మంచిదే. నాకు కావాల్సింది సక్కు తినడం. జిప్రీ అంటే దానికి ఇష్టం. ఆ పండ్లు తిన్నా నేను తృప్తి పడతాను. నాకొద్దు జిప్రీ. పాండురంగడు మళ్ళీ ఆలయంలోకి వచ్చేంత వరకు నేనేమి తాగను, తినను. దయచేసి నన్ను తినమని ఇబ్బంది పెట్టకు. బలవంత పెట్టకు జిప్రీ. నీ మాట కాదంటున్నందుకు తను కూడా బాధపడుతోంది. వద్దు, దాన్ని తినమని బలవంత పెట్టకండి. అది కడుపు మార్చుకుంటే మనం చూస్తూ ఉందాం. మనం ఏడ్చినా, ప్రాధేయపడినా, తల బద్దలు కొట్టుకున్నా అది మాత్రం తినదు. మన కోసం తన నిర్ణయాన్ని మార్చుకోదు. పెద్దమ్మా, ఈ పిల్లతో నేను విసిగిపోయాను. పెద్దమ్మా, నా మాట వినండి. మీరు ఆవేశపడకండి. అనవసరంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఎవరు చెప్పినా వినదు. పెద్దమ్మా, పెద్దమ్మా, మీరు చూస్తున్నారు కదా, దానికి ఏ భాషలో చెప్తే అర్థం అవుతుంది. నాకంతా అయోమయంగా ఉంది. నేను విసిగిపోయాను. అది ఉపవాసం విరమించే వరకు మీరు ఇలాగే ఉండండి. నీళ్లలో కూర్చోండి. వాత పెట్టిన చోట మంటగా ఉందా? అవును, మంటగా ఉంది. భరించలేకపోతున్నాను. మంట పుడుతుందంటే త్వరగా నయం అవుతుందని అర్థం. నరోత్తమ్, నేను సమాధుల్లో ఉన్న వాళ్ళను కూడా మేరు కొలపగలను. పిశాచాలని, దయ్యాలని, భూతాలని, ప్రేతాత్మలని, ఆ దయ్యాలకి ఎవరి అండదండలున్నా, అతీత శక్తులున్నా, అవి నా కాళ్ళకి దండం పెట్టి శరణు కోరుతాయి. ఇక నువ్వేం భయపడకు, నీకు గండం తప్పింది. త్వరలోనే కోలుకుంటావు. వాత పెట్టాను కదా, కాలిన గాయం ఉందా? ఉంది. వద్దు, దాన్ని ముట్టుకో. రేపు ఉదయానికల్లా నీ చెయ్యి నయమైపోతోంది. సరే గాని బాబాగారు, నన్ను ఒక శక్తి ఇబ్బంది పెడుతోందని మీకు చెప్పాను కదా. దాని కట్టడికి అన్ని ఏర్పాట్లు చేశాను. తాత్కాలిక ఏర్పాట్లు. తాత్కాలిక? అవును. నిన్ను ఆవహించిన దయ్యం మామూలు దయ్యమా? అది చాలా వికృతమైనది, భయంకరమైనది. నేనుండబట్టి దాని ఆటలు సాగలేదు.
నేను ఉన్నంత వరకు దాని మంత్రాలు మీ మీద పని చెయ్యవు. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేను. నేను ఇక్కడే ఉండిపోలేను కదా. నేను నా స్వగ్రామానికి వెళ్ళిపోతాను. అది చాలా దూరం. కానీ బాబా గారు, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతానంటే ఎలా? రాత్రి పగలు ఆ దయ్యం నుంచి నిన్ను సంరక్షించాలంటే నేను నీ పక్కనే ఉండాలి కదా. నేను కనిపెట్టాను. నీ మీద జరిగిన మంత్ర ప్రయోగం చాలా భయంకరమైనది. దానివల్ల వినాశనం జరుగుతుంది. మీ భూములు పోతాయి, మీ ధనం పోతుంది, బంగారం కూడా పోతుంది. అది మొత్తం లాకేసుకుంటుంది. వికారివైపోతావు, వికారివి. అయ్యో అలా అనకండి, మీరు అలా అనకండి. ఇప్పుడు మా అయ్యగారు మీ శరణు కోరారు కదా, ఇక మాకు నష్టం ఎందుకు జరుగుతుంది చెప్పండి. మీ కరుణా కటాక్షాలు మా అయ్యగారి మీద ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. నిత్యం మీ అయ్యగారిని కాపాడాలంటే నేను ఇక్కడే ఉండాలి. అదెలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది. ఈ ఊరు మొత్తం నాదే. మీరు ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడుంటారో చెప్పండి. పలానా చోటు అని మీరు చెప్పండి, క్షణంలో ఏర్పాటు చేస్తాను. ఆలయంలో విగ్రహం లేదు, ఏదో సమస్య అనుకుంటాను. మన ఆశ్రమం పెట్టడానికి తగిన చోటు చూపించాడు. ఈ ఆలయాన్ని మనం దక్కించుకోవాలి. నేను మీ ఇంటికి వచ్చే దారిలో ఒక చిన్న దేవాలయాన్ని చూశాను. నాకు నచ్చింది. గుడిలో విగ్రహం కూడా లేదు. ఆ దేవాలయం నా దగ్గర తాకట్టులో ఉంది. మీరు ఇప్పుడే వెళ్ళి అక్కడ పాగా వేయండి. అది మీ సొంతం అనుకోండి. జిప్రి, పాండురంగాన్ని రమ్మని పిలిచి పిలిచి అలసిపోయాను. ఆయన్ని బ్రతిమలాడాను, అర్థించాను. అయినా కూడా ఆయన రాలేదు. జిప్రి, ఒకవేళ నువ్వు పిలిస్తే వస్తాడేమో. పిలుస్తావా? నాకెందుకో నువ్వు పిలిస్తే వస్తాడనిపిస్తుంది. నా కోసం పాండురంగాన్ని పిలు జిప్రి. పిలు. పాండురంగా, పాండురంగా రా. రా పాండురంగా, పాండురంగా రా అను. ఏం మాట్లాడుతున్నావు పిల్ల? అరే మర్చిపోయావా? జిప్రికి మాటలు రావు. ఇక నల్లోడి నామం ఎలా పలుకుతుంది? స్వచ్ఛమైన భక్తి ఎంతో శక్తివంతమైనది పాండు. జిప్రి పాండురంగాన్ని మనసులో గట్టిగా పిలిస్తే చాలు, ఆ పిలుపు పాండురంగాన్ని చేరుతుంది. పాండురంగడు వస్తాడు. జిప్రి, నువ్వు పిలువు జిప్రి, పాండురంగా రా అని. పిలు. జై నాగోజీ బాబా, జై నాగోజీ బాబా, జై నాగోజీ బాబా, జై నాగోజీ బాబా. మిమ్మల్ని ఇక్కడికి అయ్యగారే పంపించారు కదా.